హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. దానికి మనం ఏమేమి వెజిటబుల్స్ వేసుకుంటున్నామో అవన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ఆలుగడ్డ, బీట్రూటు, క్యారెట్, చిక్కుడు గింజలు, టమాటో, బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చండి. నేను మిల్ మేకర్ వేసాను, బఠానీ వేసాను, ఇవన్నీ వేసుకున్నానండి. ఇవన్నీ ముందు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుని బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా బియ్యం కడిగి పక్కన పెట్టుకొని వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలండి. సైడ్ని వాటర్ కూడా బాయిల్ చేసుకుని అప్పుడు ఏ గిన్నెలో ఉంటున్నామో ఆ గిన్నె పెట్టుకునండి. ఫస్ట్ ఆలుగడ్డలు వేయించుకోవాలండి. ఆలుగడ్డలు వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ కూడా వేగిన తర్వాత బీట్రూటు, క్యారెట్ కూడా వేయించుకోవాలండి. తర్వాత మనం ఆ చిక్కుడు, బఠానీ, ఈ మిల్ మేకరు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలండి. తర్వాత మనం ఈ కడిగి పెట్టుకున్న రైస్ పక్కకు ఉంటుంది కదండి, అందులో ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, ఇది బిర్యానీ మసాలా అండి. ఈ బిర్యానీ మసాలా వేసి ఎగ్స్ కూడా నేనైతే ఈ బియ్యానికి 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నానండి. బియ్యానికి బాగా కలిసేలాగా పట్టించుకోవాలండి. ఇది బియ్యానికి పట్టించడం వల్ల మనకి పలావ్ టేస్ట్, అది రొయ్యల పలావ్ టేస్ట్ వస్తుందండి. కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది. అది మా ఇంట్లో అలా నచ్చుతుందని నేను అలాగే చేస్తాను. తర్వాత అది ఎగ్ పట్టించిన తర్వాత బియ్యం వేసిన తర్వాత మనం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. బియ్యం వేడెక్కాలండి. అది కింద అంటుకుంటూ ఉంటుందండి. చూసుకుని లైట్గా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదండి, అది మన బియ్యాన్ని బట్టి నేనైతే మా బియ్యానికి అయితే ఒక 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 గిన్నె బియ్యానికి గిన్నెన్నర వాటర్ పట్టిందండి. ఆ వాటర్ పోసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉంటే చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత ఇక లాస్ట్కి ఇలా వస్తుంది. లాస్ట్ నెయ్యి వేసుకోవచ్చండి.